ఇక విజయవాడ దుర్గగుడికి దశాబ్దం తర్వాత అన్నదానం ప్రసాదం తయారీకి ప్రత్యేక భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొండపై ఉన్న భవనాలను 2016లో కూలగొట్టారు. ఆ తర్వాత నుంచి కొండ దిగువన మహామండపంలో అన్నదానం పెడుతున్నారు. ఇక ప్రసాదాల తయారీని కూడా వేరే చోట తయారు చేసి ఆలయానికి తీసుకొస్తున్నారు. ఎట్టకేలకు 10 ఏళ్ల తర్వాత 52.50 కోట్లతో ఈ 2 భవనాలను పూర్తి చేసి నేడు లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. వీటిలో అన్నదాన భవనం 26 కోట్లు, ప్రసాద భవనానికి 26.50 కోట్లతో నిర్మించారు. ఈ 2 నూతన భవనాలను కొండ దిగువన కనకదుర్గా నగర్లో నిర్మించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కిందకు వచ్చే మార్గంలోనే అన్నదాన భవనం ఉంది. దసరా సహా ఆలయంలో జరిగే ప్రధాన వేడుకల సమయంలో ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా అందరికీ సులభంగా అన్నప్రసాదం స్వీకరించేలా ఈ నూతన భవనాన్ని సిద్ధం చేశారు. ఒక చిప్పులో కనీసం 800 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వరుసగా దసరా, భవానీ దీక్షల విరమణ వేడుకల సమయంలో ఇక నుంచి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అన్నదాన భవనానికి శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం, ప్రసాదాల తయారీ భవనానికి శ్రీ దుర్గ భవానీ మహాప్రసాద భవనం అనే పేర్లను అధికారికంగా నిర్ణయించారు. కొత్త భవనం అందుబాటులోకి వచ్చాక లోపలే వంట, ఆ పక్కనే భక్తులు కూర్చొని తినే గదులు ఉండబోతున్నాయి. ప్రసాదాల తయారీ భవనంలోనూ ఒక అంతస్తులో తయారీ, మరో అంతస్తులో ప్రసాదాలను సిద్ధం చేయటం, ఇలా ఒక్కో అంతస్తును వేరువేరుగా వినియోగించబోతున్నారు.